హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే నా ప్రపంచం. అందరూ బాగున్నారండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాది ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటి వరకు షూట్ చేస్తానో తెలియదు కానీ వ్లాగ్ అయితే మాత్రం స్టార్ట్ చేశాను. చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ముందు పెట్టిన వీడియో మీరు చూసుంటే కనుక ఆ రోజు నేను నా మనసు బాగోక హౌస్ మొత్తం చక్కగా క్లీన్ చేసి పెట్టాను అని చెప్పాను కదా. ఆ రోజు మార్నింగు 7 ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3కి అలా అయింది నా పని మొత్తం అని చెప్పాను. అలా అయిన తర్వాత నేను ఎగ్ దోశ కూడా వేసుకొని తిన్నానని చెప్పానండి. ఎగ్ దోశ తిన్న తర్వాత కొంచెం సేపు ఫ్రెష్ అయిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం అనేది మాత్రం రెస్ట్ తీసుకున్నాను. తీరా చూస్తే ఈవినింగ్ అయితే అయిపోయింది. సరే చకచకా వంట చేసేద్దాం, మళ్ళీ మా ఊరు వస్తే ఆకలేస్తుందంటారని వంట చేయడానికైతే నేను రెడీ అయిపోయానండి. ఒక పక్క రైస్ అయితే పెట్టాను, ఒక పక్క ఆమ్లెట్స్ కర్రీ అయితే చేస్తున్నానండి. ఈ ఆమ్లెట్ కర్రీ చేయడం మీలో ఎంతమందికి వచ్చు, మీరు ఎవరన్నా ఎప్పుడైనా చేసుకున్నారా లేదా? ఆమ్లెట్లు కర్రీలో కూడా చాలా రకాలుగా అయితే చేయొచ్చండి. అందులో ఒక టైప్లో అయితే నేను చేస్తాను. ఇది చిన్నప్పుడు మా అమ్మ ఎక్కువగా చేసేది, చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకు నేను ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ పూర్తిగా మీరు చూడాలనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశానండి. ఒకసారి చూడండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా ఉంటుంది. వంట చేసేస్తే పని అయితే అయిపోతుంది. ఇంక ఇల్లంతా చాలా నీట్గా ఉంది. చక్కగా ఇల్లంతా ఒక రౌండ్ తిరిగేసి చూసుకుని స్నానం చేసి వచ్చిన తర్వాత వంట మొదలుపెట్టి ఇన్ని చేసిన తర్వాత కర్రీ అయితే వండుతున్నానండి. ఈ లోపల నీకు కరివేపాకు అయితే కావాలి కర్రీలోకి. నాకు ఫ్రెష్గా బయట అయితే కరివేపాకు ఉందండి, అదైతే కట్ చేసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను. అలా విలేజెస్లో అయితే అందుబాటులోనే మనకు కరివేపాకు, నిమ్మకాయలు, రకరకాల కూరగాయలు మనం పెంచుకుంటే అన్నీ మన చుట్టూనే ఉంటాయండి. ఫ్రెష్గా అయితే వేసుకోవచ్చు. అలా కరివేపాకు అయితే కట్ చేసుకొచ్చాను కదా. ఇది కొద్దిగా ఈ కర్రీలో వేస్తే మాత్రం ఎక్స్ట్రా ఫ్లేవర్ అయితే వస్తుందండి. నేను ఎక్కువగా చాలా కర్రీస్లో ఉడికేటప్పుడు 2 కరివేపాకు రెమ్మలు తెచ్చి వేయడం నాకు బాగా అలవాటు. అన్నీ అయితే వేసేసి కర్రీ అయితే చేసేస్తున్నాను కదా. ఆమ్లెట్స్ వేసుకోవడమే లేటండి, చాలా ఈజీగా అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది. ఇంటికి గెస్ట్లు అది వచ్చినా సరే చక్కగా కర్రీ చేసి పెట్టొచ్చండి. ఈ కర్రీ ఉడుకుతుంటే మనకి ఉడికేటప్పుడు స్మెల్కే మనకి ఆకలి అయితే పుట్టేస్తూ ఉంటుంది. మా వారు కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారండి. కర్రీ అయితే రైస్ అయితే అయిపోయిందాక కర్రీ చేసేస్తే ఇంక పని అయిపోతుంది. నేను ఎక్కువగా కర్రీస్ మరీ ఎక్కువ అయితే చేయనండి. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి అయితే చేస్తాను. మార్నింగ్ చేసిన కర్రీ ఈవినింగ్ మా వాళ్ళు తినరు, అందుకే ఏ పూట తాపోటే మాత్రం చేస్తూ ఉంటాను. ఈ కర్రీలో వాటర్ వేసాను కదా. ఇంకా 2 కరివేపాకు రెమ్మలు అయితే మిగిలి ఉన్నాయండి, 2 అయితే వేస్తాను. ఈ లోపల కర్రీ ఉడికే లోపల బయట అయితే ప్రశాంతంగా వచ్చి కూర్చుంటానండి. ఈవినింగ్ టైం కదా, హాయిగా అనిపిస్తుంది. పల్లెటూరులో ఉన్నవాళ్ళు సిటీస్లో అయితే అసలు ఉండలేరు. ఆ 4 గోడల మధ్యలో ఉండాలంటే చాలా కష్టం. ఏది చూడాలన్నా బయటకు రావాలి. విలేజెస్లో అయితే మనం చక్కగా మన ఇంటి ముందు కూర్చుంటే వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు పలకరించడం, వాళ్ళని మనం పలకరించడం అలా జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ టైంలో పక్షులన్నీ ఇంటికి వచ్చే టైం కదండి. ఒక పక్కనే పక్షులు అరవడం, చక్కగా హాయిగా గాలేస్తూ ఉంటుందండి మాకైతే మాత్రం బయట. ఇంటి పక్కనే కాలువ కదా, అందుకు అలా నేను కూర్చొని ఉన్నాను. బయట వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను చూడండి. మా వారు పొలం నుంచి వచ్చే టైం అయిందండి. అయితే గీజర్ ఆన్ చేద్దామంటే పవర్ అయితే లేదు. ఇప్పుడే పవర్ వచ్చింది. మీకు చూపించాను కదా, ఆ స్తంభం పైన లైట్ జూమ్లో పెట్టి చూపించాను, మీకు కనిపించింది లేదో. గీజర్ అయితే ఆన్ చేద్దామని అయితే మాత్రం లేచాను. లేచేటప్పటికి మా విలేజ్లో ఉండే, మా ఇంటి చుట్టూ ఉండే ప్రకృతి చాలా గ్రీనరీగా అయితే ఉంటుంది, అన్ని రకాల చెట్లతో చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మా సైట్ కూడా చాలా పెద్దది. ఆ కరెంట్ స్తంభం దగ్గర నుంచి ఆ చివరి వరకు మాదే అండి. ఇంత పెద్ద ప్లేస్లో ఉండి ఒకేసారి చిన్న ప్లేస్లో ఉండాలి, సిటీలో ఉండాలంటే మాకు కాళ్ళు కట్టేసినట్టు అయితే అనిపిస్తూ ఉంటుంది. అలాగే నాకు రైస్ అయితే అయిపోయింది కదా. నేను వంట అయిపోయిన తర్వాత ప్రతిదీ డైనింగ్ టేబుల్ పెట్టేస్తాను. కర్రీలోకి అయితే పాలు కావాలండి, పాలు వేయాలి, కానీ పాలు అయితే లేవు. ఓకే, మా మామయ్య గారు పాలు తీసుకురావడానికి వెళ్ళారు, వచ్చిన తర్వాత వేద్దాంలే అని అనుకుంటున్నాను.
ఆ కర్రీలో లాస్ట్‌లో కొద్దిగా పాలు వేసుకొని కొంచెం ఉడకనిచ్చి గ్యాస్ ఆపేస్తే కనుక అసలు చాలా బావుంటదండి. ఆ వీడియో మన ఛానల్‌లో కూడా చాలా బాగా చూసారు. చాలామందికైతే నచ్చింది. మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారండి. ఈవినింగ్ అయిపోతుంది కదా! లోపలికి దోమలది వెళ్ళిపోతాయని బెడ్‌రూమ్స్ డోర్‌లు అవి వేసేస్తున్నాను. సాయంకాలం కొంతసేపు తీస్తాం కదా! తర్వాత మామయ్య గారి కోసం వెయిట్ చేస్తా బయటైతే కూర్చున్నానండి. చాలా వెలుగ్గా ఉంది కదా! ఎంతసేపు లోపల ఉండాలంటే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అలా చూపిస్తున్నాను కదా వేలు. అటుపక్క నుంచే ఆ రోడ్‌లో అయితే ఆ దారిలో లోపలికొస్తారు. ఈ లోపల అక్కడ కూర్చొని ఉండగానే మా ఇంటికి సారీ పంచడానికి అయితే వచ్చారండి. పల్లెటూరులో సారీలు కామన్ కదా! ఎంగేజ్‌మెంట్ అయితే అయింది బాబుకి. ఆ ఎంగేజ్‌మెంట్ సారీ అయితే తీసుకొచ్చారనమాట. వీళ్ళిద్దరిని కూడా పాపలనిద్దరిని చూసి కూడా చాలా రోజులయింది నేను. ఇప్పుడు చూసైతే మాట్లాడేస్తున్నాను. చక్కగా నోటారా ఆంటీ, ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. అన్ని వివరాలు కనుక్కొని అంజు బావుందా? మంజు బావుందా? అని అడగడం. ఐ మీన్ అంజు, మంజు అంటే మా అమ్మాయిలిద్దరేనండి. అందరిని అడుగుతూ ఉంటారనమాట. నేను వీళ్ళొచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాను నేను. ఇలా వచ్చారు, ఇలా అడిగారు, ఇలా చేశారు అనేది చెప్తూ ఉంటానండి. అలాగే మా అమ్మ కూడా మా ఇంటికి ఎవరైనా వస్తే నాకు కాల్ చేసినప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వచ్చింది, లేదంటే మీ ఫ్రెండ్ వచ్చి నీ గురించి అడిగింది అది అని చెప్తుందండి. ఇప్పుడు 10th వరకు చదివైతే మానేశాను నేను. అప్పుడు ఫ్రెండ్స్‌ని ఇప్పుడు కూడా మా అమ్మ చెప్పుద్దనమాట నాకు. చాలా హ్యాపీగా అనిపిస్తది. ఆళ్ళొచ్చినప్పుడు ఎప్పుడు నేనైతే అక్కడ ఉండను. ఆళ్ళనైతే మనం సాగనంపాలి కదా! అలా గేట్ వరకు వెళ్ళడం మన సాంప్రదాయం. అక్కడైతే 2 కుక్కలున్నాయండి. ఆ కుక్కలను చూసి భయపడుతున్నారు. "అయ్యేం చేయవమ్మా" అంటున్నాను. వాళ్ళు ఆల్రెడీ కారులో వచ్చి దిగి సార్ అయితే పనిచేసి వెళ్తున్నారండి. మన సైట్‌లో ఇలా టర్నింగ్ అయితే తిప్పుకోవడానికైతే వస్తున్నాడు బాబు. ఇటువంటి ఎక్కడన్నా బయటున్నప్పుడు మిస్ అవుతామండి. మా నాన్న చోట ఎలా ఉన్నా సరే మనకు చాలా హాయిగా అనిపిస్తది కదా! నా మనసు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. మా వారైతే ఇంకా రాలేదు. మా మామయ్య గారు కూడా ఇంకా రాలేదు. ఈ లోపల నేను ఇవన్నీ చక్కబెట్టేస్తాననమాట. సార్ ఏం పెట్టారో కూడా మీకు చూపిస్తాను. వీళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉండగానే మా మామయ్య గారు కూడా వచ్చేస్తున్నారు చూడండి. ఆ బైక్ మీద వచ్చేది మా మామయ్య గారే. ఆయన వచ్చేస్తున్నారనమాట. ఆయన కూడా తెలుసు కాబట్టి అమ్మాయిలిద్దరూ కూడా తాతగారు బాగున్నారా? ఏంటి? ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అని అడుగుతున్నారు. బాగున్నానమ్మా అని అయితే చెప్తున్నారండి. మనకి ఎంతుంది? ఏంటి? అన్నది కాదు. ఎవరన్నా కనిపించినప్పుడు పలకరించిన పిలుపు అనేది చాలా బావుందనుకోండి, వాళ్ళని మనం లైఫ్‌లో మర్చిపోలేము. ఆ అమ్మాయి ఎక్కడికన్నా ఎళ్తే ఎంత చక్కగా పలకరిందా అంటూ ఉంటాం కదా! మా మామయ్య గారిని చెప్తున్నారు. "వాళ్ళెవరో మీకు తెలుసా? గుర్తుపట్టారా మీరు?" అంటే "నాకెందుకు తెలీదు" అని అయితే అంటున్నారు. ఓకే అని వాళ్ళకి బాయ్ చెప్పేసైతే లోపలికొచ్చేస్తానండి ఇంక నేను. ఎందుకంటే మన కర్రీలో పాలు పోయాలి కదా! అది మాత్రం మనం మర్చిపోకూడదు. అలాగే గీజర్ కూడా ఆన్ చేస్తాను కాబట్టి వేడి నీళ్ళు కూడా కాగిపోతాయి. మా మామయ్య గారికి, మా వారికి ఇద్దరికి వేడి నీళ్ళు కూడా కాగిపోతాయి. ప్రాబ్లమ్ లేదు ఇంకా. వాళ్ళు పెట్టిన సారీ అయితే చూపిస్తాను చూడండి. లడ్డు, కాజా భలే ఉన్నాయి కదా! ఈ మధ్యన లడ్డు తిని చాలా రోజులయిందండి. అలాగే నేను కర్రీలో పాలైతే పోసేయడానికైతే వచ్చాను ఇంకా. పాలు పోసేస్తే కర్రీ అయిపోతుంది. ఇంకా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అబ్బా! అసలు నాకు పనే లేదనుకున్నాను నేను. ఈ లోపల మళ్ళీ ఎంత పని పడిందో చూపిస్తాను చూస్తూ ఉండండి. ఈ కర్రీ మాత్రం నేను పదే పదే చెప్పాను కదా! ఒకసారి మీరు చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానన్నాను. లేదంటే నా ఛానల్‌లో చెక్ చేసినా మీకు చాలా దగ్గరలోనే ఉందండి ఆ కర్రీ కూడా. మరీ ఎక్కువ దూరంగా కూడా వెళ్ళిపోకూడదు. ఐ మీన్ నా ఛానల్‌లో దూరం కూడా వెళ్ళక్కర్లేదు మీరు. ఒకసారి చేసి చూసి నచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నచ్చిందా? లేదా? మీకు ఎలా ఉన్నదన్నది. యమ్మీ యమ్మీ ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. కానీ ఇంకా దగ్గరగా అవ్వాలండి. అంత వాటర్‌గా అయితే ఉండకూడదు. పాలైతే మేము బయట తీసుకుంటున్నామండి. ఇంతకుముందు మాకు గేదెలు, ఆవులు, ఎద్దులు అన్నీ ఉండేయి. ఈ మధ్యన మా మామయ్య గారు అయితే చేయలేకపోతున్నారు. మా వారు కూడా అవన్నీ మనకొద్దని అయితే తీసేశారు. పాలైతే కొనుక్కుంటున్నాము. ఇంక వంట అయిపోయింది చక్కగా. ఏదో 1, 2 గిన్నెలు మళ్ళీ వస్తాయి కదా! అప్పటికే టబ్బుల్లో 2 టబ్బుల గిన్నెలైతే వాష్ చేసి పెట్టానండి. అన్నీ సర్దేశాను. బయట కడుగుతాను నేను యాక్చువల్‌గా. ఈ చిన్న టబ్ అయితే మాత్రం ఇక్కడ పెట్టుకుంటానండి. దీంట్లో చిన్న చిన్నగా హ్యాండీగా ఏదన్నా అవసరమైతే సింక్‌లో కడుగుతాం కదా! అవి తీసైతే మాత్రం ఇక్కడ ఈ టబ్‌లో అయితే పెడుతూ ఉంటాను నేను. అసలు నాకే వస్తాయా? అందరికీ వస్తాయా? ఎన్ని గిన్నెలు ఏదన్నా వంట చేయాలంటే సగం భయం ఈ అంట్లకే వేసేస్తుంది. ఇవన్నీ కడగడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ తప్పదు. కొన్ని కొన్ని కష్టంగా ఉన్నా కష్టంలోనే ఇష్టం వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. కర్రీ కూడా టేబుల్ మీద పెట్టేద్దాం ఇంకా. వంట పని అయితే పూర్తయిపోయింది. ప్రొద్దుట ఉన్నంత వరకు ఈవినింగ్ అయితే ఉండదండి. మార్నింగ్ టైం చాలా పనులు ఉంటూ ఉంటాయి కదా! పనంతా అయిన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీగా తాగుతానండి. నాకు వాటర్ తాగడం అంటే చాలా ఇష్టం అని చెప్పాలి. పిచ్చి అని చెప్పాలి. ఎక్కడన్నా ఎవరైనా ఒక గ్లాస్ వాటర్ ఇమ్మా అంటే నేను ఒక గ్లాస్ వాటర్ తాగేసి అప్పుడు వాటర్ అడిగితే వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. ఆ టైప్ నేను.
అలా తాగడం కూడా మంచిది అనుకోండి. వాటర్ తాగేసి ఫ్రెష్గా కూర్చుందాం అనుకున్నాను. లోపల మా వారు చేసిన పనికి అంత డబుల్ వర్క్ అయితే నాకు అయ్యిందండి. ఆయన కూడా బయట నుంచి వచ్చేస్తున్నారు. పొలం వెళ్ళారు అనుకున్నాను, లేదంటే ఎక్కడికో బయటికి పని మీద వెళ్ళారంటండి. వస్తూ ఆయన వెజిటబుల్స్ అలాగే చికెన్ తీసుకొచ్చారు. సరిపోయిందిరా దేవుడా, మళ్ళీ మొదలుకొచ్చింది అని అయితే మాత్రం అనుకున్నాను. నిజంగా చికెన్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా తొందరగా వండేస్తానండి. అయినా సరే మళ్ళీ మొదలుకొచ్చింది. అలాగే చికెన్ కర్రీ కూడా తయారు చేస్తున్నాను. చికెన్ కర్రీ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాను చూడండి. నా వంటలన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇంట్లో ఉండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో వంట అయితే చేస్తాను. అలాగే ఆ వంట ఫ్లేవర్ అయితే మిస్ అవ్వకుండా అయితే ఉంటుందండి. రకరకాల మసాలాస్ అయితే అస్సలు వేయను నేను. ఇంట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా వండేవారో ఆ వంటలు ఎక్కువగా వండుతాను. కొత్తగా అయితే నేను ఏం వండను. మా అమ్మాయిలు అయితే అలా వండుతుంటారు. కానీ చూసారా, ఎమ్మి చికెన్ కర్రీ అద్దరిపోతుంది కదా. ఇంకా కర్రీ ఫ్రై అవుతూ ఉందండి. తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా సర్దాలి, ఫ్రిడ్జ్లో సర్దాలి, ఈ కర్రీ చెయ్యాలి, అంతే టైం అయిపోతుంది. భోజనాలు చెయ్యాలి, తర్వాత ఇంకా వీడియోస్ ఉంటే ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఇచ్చుకోవాలి, చాలా వర్క్ అయితే ఉందండి నాకు. ఈ రోజుకైతే మాత్రం ఇదేనండి వీడియో. మా ఆయనగారు చూసారా, బాగా చిల్ అవుతున్నారు. చక్కగా స్నానం చేసి ఫ్రెష్గా వచ్చి టీవీ పెట్టుకుని చిల్ అవుతున్నారు. నాకైతే మాత్రం అలా చిల్ అవ్వడానికి టైమే లేదు. కర్రీస్ అన్నీ ఇక్కడ పెట్టేశాను కదా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్ అండి. కానీ లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరన్నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.